హౌస్ ఆఫ్ ద డ్రాగన్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది. అరే నువ్వు ట్రైలర్‌లో చూస్తున్నావు గానీ సీరీస్‌లో చూస్తలేవు, సీరీస్‌లా రివ్యూలు ఇత్తలేవు అనుకోకండి. కుదరట్లేదు బ్రో. టైమ్ అండ్ ఆల్సో అంత ఇంట్రెస్ట్ రావట్లేదు ముఖ్యంగా. 'ద బాయ్స్' గానీ, 'డేర్ డెవిల్' గానీ, 'ఇన్విన్సిబుల్' గానీ ముఖ్యంగా 3 ఈసారి అంత రాట్లేదు. బట్ ఐ రియల్లీ హోప్ 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్' బావుండాలి. నాకు యాక్చువల్లీ చెప్పాలంటే చిరాకులేస్తుంది. ఇంకెన్ని రోజులు సాగదీస్తారు. ఐ నో దట్ 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్' ఇంకో సెపరేట్ స్టోరీ ఎనీథింగ్ ఐయామ్ నాట్ గెట్టింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇంటెన్షన్ ఆర్ ఎల్స్ ఇంట్రెస్ట్ రావట్లేదు నాకు. సో, ఐ రియల్లీ హోప్ ఈ ట్రైలర్స్ ఖచ్చితంగా నువ్వు దీన్ని మిస్ కావద్దు. కరెక్టే మనకి ఒక 2, 3 మంత్స్ చూడాలని అనిపిస్తా ఉంటది. పీపుల్ విల్ టాక్ అబౌట్ అండ్ ఎవ్రీథింగ్ ఉంటది. బట్ లెట్స్ బి ఆనెస్ట్ మనము చాలా తొందరగా ఫాస్ట్‌గా మనము ఇంప్రూవ్ అవుతున్నాం అండ్ మన వర్క్స్ పెరుగుతున్నాయి. మన లైఫ్‌లో చాలా జరుగుతుంది. వాటన్నిటిని చేస్తూ ఇదొకటి చూడ్డం అంటే నాకు ముఖ్యంగా ఏమో అనిపిస్తుంది. బట్ స్టిల్ ట్రై చేస్తా. ఈ ట్రైలర్ నిజంగా చాలా బావుండాలి. ఖచ్చితంగా చూడాలనే ఫీలింగ్ రావాలి. నేను స్టోరీ మొత్తానికే మర్చిపోయినా. 3 ఏళ్లకోసారి, 2 ఏళ్లకోసారి సీజన్ రిలీజ్ చేయండి. సంగనాకి పోతది ఇంట్రెస్ట్ అంతా కూడా. సో, ఏమో నాకైతే మాత్రం అట్లా అనిపిస్తుంది. ఫస్ట్ అయితే చూసేద్దాం. తర్వాత మాట్లాడేసుకుందాం. ఏందిరా ఎప్పుడు పెసిమిస్టిక్‌గా ఉంటావు అనుకోకండి. ఏం చేస్తాం? అట్లా అయిపోయింది పరిస్థితి. సో, లెట్స్ స్టార్ట్ 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్' ట్రైలర్. కాపీరైట్ ఏసి తీసేయకు. దండం పెడతా. బై. వింగ్స్ ఫ్లాపింగ్ డ్రాగన్. You now have the power no man has ever wielded. హుహు. You will have an empire unassailable, Rhaenyra, హుహు. and our children will rule it forever and a day. హుహు. All that remains is for you to decide what you want from this war. వచ్చింది. ఆలిసెంటా? You will do things that your heart would have recoiled from before you came to the throne. The Targaryens are a savage race. We act with holy purpose ఈడోడు మర్చిపోయాను. to restore a rightful king. I'm going to kill my brother or die in the attempt. Draw your sword. హుహు. Look to the sky. క్రిస్టియన్ కోల్. The ruins surround us. We will all become beasts before our end. ఓకే. It is no longer safe here. సో, వీడి పేరు మర్చిపోయినా. ఏమనేటోడు అందరిని ఏసేస్తున్నాడు. సో, ఈవెన్ ఫ్యామిలీస్ కూడా పారిపోతున్నాయి ఆబ్వియస్లీ. There will be no doubt who the gods have chosen to rule. ఓకే. లైక్ ఇట్స్ గిటింగ్ దట్ మూడ్ డెఫినెట్లీ. మూడ్ అయితే గ్యారంటీగా ఉంది. బట్ ఇంకెన్ని రోజులు రా అనే ఫీలింగ్ అయితే వస్తుంది నాకు. దట్ ఈస్ మై ప్రాబ్లమ్. నాకు అనిపిస్తుంది అంటే చూసే ప్రతి షాట్ అండ్ ఎవ్రీథింగ్ ఇట్స్ రియల్లీ గుడ్. డెఫినెట్లీ బాగానే ఉంది. బట్ ఆబ్వియస్లీ 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్'లో ఆ క్వాలిటీ ఎస్టాబ్లిష్ చేస్తావు అండ్ ఆల్సో ఎక్స్పెక్ట్ ఆల్సో అది చేస్తావు. క్యారెక్టర్స్ అవన్నీ ఎస్టాబ్లిష్ అయినాయి. ఇప్పుడు వార్ వస్తుంది, అదంతా ఓకే. ఏగాన్ అన్నారు. ఏగాన్ గాన్ని వద్దులే, బుగ్గగాని చేసి పక్క పడేసిర్రు. తర్వాత ఇప్పుడు ఏమన్ గాడు వచ్చిండు. ఏవేవో అవుతున్నాయి. మన నైట్ వాచ్ గురించి చెప్తా ఉంటారు. అండ్ ఆల్సో ఇదే కాకుండా మన 3 ఐడ్ రేవన్ గురించి, 3 ఐడ్ రేవన్ సంథింగ్ ఏమంటారు మర్చిపోయాను. చాలా రోజులు గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసి. సో, దాంతోటి మన ఈయన పేరు ఏంటారు మర్చిపోయినా. ఈయన పేరు మర్చిపోయినా దారుణంగా. సో, వీళ్ళందరూ ఉండడం వల్ల వీనికి సపరేట్ విజన్స్ రావడం ముఖ్యంగా ఏదేదో వెళ్తుంది. వాళ్ళ వదినతోటి ఏమో ఎటేటో ఉంటే దట్ ఈస్ వాట్ ఐ రియల్లీ డోంట్ లైక్ 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్'. ఎట్లా అంటే గేమ్ ఆఫ్ థ్రోన్స్‌లో చాలా బిజార్ థింగ్స్ జరుగుతూ ఉంటాయి. అవి చాలా ఉండడం వల్ల అన్నిటి మీద అంతా ఫోకస్ చేయడు. అప్పుడప్పుడు వచ్చేసి ఇది ఒకటి ఉందిరా అని చెప్పేసి పెట్టేస్తాడు. మనకి పిచ్చి అయిపోతుంది. ఏంద్రా ఇది అనే ఫీలింగ్ వస్తుంది. ముఖ్యంగా మన ఇన్సెస్ట్ థింగ్ ఏదైతే నడుస్తుంది ఇప్పుడు మనకి సెర్సీ అండ్ మన జేమీ మీద అండ్ ఇట్లా కొన్ని పిచ్చి కథలన్నీ పడతా ఉంటారు. ముఖ్యంగా నైట్స్ వాచ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ నాన్న వాళ్ళ కూతుర్ని చేసి వాళ్ళతో పిల్లలు ఇటో వెళ్ళిపోతుంది. సో, అట్లాంటి అక్కడక్కడ కనబడుతూ ఉంటాయి. బట్ 'హౌస్ ఆఫ్ ద డ్రాగన్' స్టార్ట్ అవడమే దాంతో స్టార్ట్ అయిపోతుంది. అండ్ నెక్స్ట్ ఏగాన్ గాడు వాళ్ళ అక్కన వాళ్ళ చెల్లినో పెళ్లి చేసుకోవడం అదంతా ఇటో వెళ్ళిపోతుంది అనమాట. నాకు అది నచ్చదు. దట్స్ ఇట్లా అంటే కరెక్టే. అది అట్లాంటి జనాలు ఉన్నారు. ఇన్ బ్రీడింగ్ అండ్ ఆల్సో బ్లడ్ ఎక్కడికి పోతుందని చెప్పేసి ఉంటుంది గ్యారంటీగా. బట్ దాని మీదనే టోటల్గా స్టోరీ కాదు. బికాస్ దీస్ ఆర్ ద ఫ్యామిలీస్ అండ్ ఎవ్రీథింగ్ గ్యారంటీ ఉంటుంది ముఖ్యంగా. అండ్ నాకు అనిపించేది ఏంటంటే, నాకు ముఖ్యంగా కరెక్టే ఇది స్టోరీ ఆల్రెడీ జరిగింది. బుక్స్‌లో ఆల్రెడీ ఉన్నాయి ప్రీక్వెల్ బుక్స్. 'గేమ్ ఆఫ్ థ్రోన్స్' జరుగుతుంది.
బ్రో మనం 7 కింగ్డమ్స్ ఒక్క కుర్చీ మీద కొట్లాడుకోవడం చూసాం. నాకు పర్సనల్గా అనిపిస్తుంది ఇట్ వాస్ ఇంట్రెస్టింగ్, యా ఫెంటాస్టిక్ అయిపోయింది. దాని ప్రీక్వెల్ జరుగుతుంది, అది హౌస్ ఆఫ్ ద డ్రాగన్. దాంట్లో కూడా ఒకటే ఫ్యామిలీ మెంబర్స్ ఎవరెవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ ఇదే కుర్చీ కోసం కొట్లాడుకోవడం చూస్తున్నాం మళ్ళీ. ఇంకెన్ని రోజులు చూస్తాం ఇదే? నాకైతే అనిపిస్తుంది లైక్ యా వి గాట్ డ్రాగన్స్, యా వి గాట్ వాట్ ఈస్ ఏ డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ పర్సనాలిటీస్, డిఫరెంట్ ఇంట్రెస్టింగ్ మోర్ వ్యూ ఆన్ ద కింగ్స్ ల్యాండింగ్ అండ్ 7 కింగ్డమ్స్ గ్యారంటీ. బట్ స్టిల్ I want a Knight of the Seven Kingdoms. I want a Jon Snow story. I want a different kind of situation. Same in the put it in the same world. ప్రతి నా కొడుకు వచ్చి అదే థ్రోడ్ మీద ఎందుకు పడాలరా? నాకు అదే అర్థం కావట్లేదు. కరెక్టే 2 సీజన్స్ వచ్చేసినా కదా దాన్ని కంటిన్యూ చేస్తున్నా అనిపిస్తుంది కానీ నాకు రావట్లేదు మజా. ఇంకా సరే అయిపోయింది నాకు ఆ ఫీలింగ్ వచ్చేసింది అనమాట. సేమ్ హ్యాపెండ్ విత్ బాయ్స్. నాకు 3rd సీజన్తో కొట్టేసింది. ఇంకా వాడిని సంపి పారదొబ్బండి, వాడు ఒక్కడే ఉన్నాడు, ఇంక ఎవ్వడు ప్రాబ్లం కాదు మీకు. వాడు ఒక్కడే సావడరా, వాడు ఒక్కడే ట్రై చేస్తే ఈ పాటికి ట్రై చేస్తే ఈ 3 సీజన్స్లో 4 సీజన్స్లో సూపర్ మ్యాన్ కూడా చంపొచ్చు, హోమ్ ల్యాండర్ కూడా చావాడు. ఏదో చిన్న ఎరిడ్ హూక్ రీజన్తో వాడు బతికిపోతాడు. బతికిపోవడం కాదు, ట్రై అయ్యారు, అంత దారుణంగా ఉంటుంది. 5th సీజన్ బాగాలేదంటున్నారు, సో చూడాలి, అది వేరే విషయం. కానీ ఏమో నాకైతే మాత్రం యా సీరియస్లీ హౌస్ ఆఫ్ ద డ్రాగన్ బ్యాడ్ సిరీస్ అని అనట్లేదు. హౌస్ ఆఫ్ ద డ్రాగన్ ఈస్ అ రియలీ వెల్ మేడ్ సిరీస్ విత్ ఫెంటాస్టిక్ క్యారెక్టర్స్. నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు, అయిపోయింది, ఐఎమ్ ఓవర్ ఇట్ అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. సో చూస్తాం అనిపిస్తుంది, చూస్తాం, ఎంత అనుకున్నా ఎంత మాట్లాడతా మళ్ళీ చూస్తా అనే ఫీలింగ్. సో మీకేమనిపిస్తుంది కింద కామెంట్స్లో చెప్పండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాం. మ్యాన్ ఆఫ్ ఫిక్షన్ సైనింగ్ ఆఫ్, బై.